ఏ కెమెరా పిల్ల ఏందా సప్పుడు ఏంది కోతులు వచ్చినాయి అరే ఆడదారువా అవి లోపలికి ఇతర రాదు ఇక్కనే ఈ కోతులు చల్లకుండా వీటితో పెద్ద పరిశానే ఉన్నది కదా అరే పల్లె పట్నం అనే తేడా లేకుండా ఏడ చూసినా కూడా ఈ వానర సైన్యం మొత్తం అంగడి ఆగం ఆగం చేస్తాయి ఓ ఊళ్ళో కోతి చేసిన పని గురించి నేను చెప్తామని అనుకుంటానా అంతలో నీ కోతులు రాని అచ్చడిగా నేను వాటిని దరివాత మీరు అయితే వార్తేందో చూడు జరంతా ఏ ఊళ్ళో చూసినా ఇప్పుడు మనుషుల కంటే ఎక్కువ కోతులే కానొస్తున్నాయి. తిండి కోసం ఊళ్ళ మీద పడి దండయాత్రలు కూడా చేస్తున్నాయి. ఇండ్లల్లో కూర బువ్వలు కూడా దక్కనిత్తలేవు. ఇగో కొబ్బరి చెట్టు ఎక్కిన గీ కోతి ఏకంగా బొండాలు తెంపుకొని దాంట్లో నీళ్ళు ఎట్లా తాగుతున్నదో చూడుండ్రి. ఇక బోండాలు కొట్టే కత్తి కంటే దీని పండ్లే బాగా షార్ప్ ఉన్నట్టున్నాయి కదా. 2 కాళ్ళ నడుమ కొబ్బరి బోండాన్ని పెట్టుకొని మంచిగా నోటితోటి పొట్టంతా తీసుకున్నది. షిటారు కొమ్మన మిఠాయి పొట్లం అన్నట్టు మంచిగా ఆడున్న కొబ్బరి మట్టల మీద సల్లగా కూసున్నది. నచ్చిన బోండాన్ని దెంపుకొచ్చుకున్న కోతి అరటి పండు తొక్క తీసినంత అల్కగా పొట్టు తీసుకొని దాంట్లో ఉన్న నీళ్ళని మొత్తం తాగింది గిట్లా. మరి మనుషులు రోడ్ల మీద కొబ్బరి బోండాలు తాగేది చూసే నేర్చుకున్నదో లేకపోతే ఎండ దెబ్బ తాకకుండా ఉండాలంటే కొబ్బరి నీళ్లు తాగితే మంచిదని తెలుసుకున్నదో ఏందో గాని శ్రీకాకుళం జిల్లా కొర్లాం అనే ఊర్లో ఓ ఇంట్లున్న కొబ్బరి చెట్టెక్కి గీ తిరగ చేసింది కోతి. కోతి చేసిన పనికి ఆడున్నోళ్ళందరూ మస్తు పర్షాన్ అయిండ్రట. ఇక రోజుకో కొబ్బరి బోండా చొప్పున ఎండాకాలం అయ్యే వరకు ఉన్న కొబ్బరి బోండాలన్నీ గీ కోతే దాగిపోతుంది కావచ్చని అనుకుంటున్నారట గీ కోతి ముచ్చటెరకైన పబ్లిక్ కొందరు. కానీ గిన్నొద్దులు పంట చేన్ల కాడికి పోయి ఆడున్న కంకులు గిట్ల తినేటి కోతులు గట్లనే ఇండ్లల్లో పండ్ల చెట్ల మీదకొచ్చి వాటిని సూతం కథం చేసేటి. ఇక ఇప్పుడు కొబ్బరి చెట్ల మీదున్న బోండాల్ని కూడా మాయం చేస్తున్నాయి ఇట్లా. ఇంకా రేపు ఇండ్లలోకొచ్చి వంటలు చేసుకొని కూడా తినిపోతాయో ఏమో పోన్రి.